తెలంగాణ రాష్ట్రంలో మరి చదువుల సంబరాలు ప్రారంభమైనాయి. మరి విద్యా సంవత్సరం ఆరంభమై 1-2 రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి యొక్క విద్యా వ్యవస్థ మీద ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా కనిపించట్లేదు. మరి ఈ రాష్ట్రంలో మెజార్టీగా ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితి మొన్ననే వాళ్ళు తేల్చినటువంటి గణాంకాలలో 60% పైన ఇంకా బీసీ వర్గాలు బిలో పావర్టీ లైన్ కిందనే ఉన్నారనేటటువంటి వాస్తవాలు కూడా తేల్చడం జరిగింది. మరి ఇక్కడ విద్యా వ్యవస్థల్లో ఫీజుల మోత విపరీతంగా మరి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజులు మరి ఎవరికి వాళ్ళే యాజమాన్యాలు నిర్ణయించుకొని మరి ఇష్టం వచ్చినట్టుగా ఫీజుల దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఫీజుల మీద మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. మరి ఆనాడు 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాక్ట్ తీసుకొచ్చిందో దేశవ్యాప్తంగా రైట్ టు ఈ మరి దాన్ని ఈ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు చేసినటువంటి 2009లో చేసినటువంటి చట్టాన్ని మరి రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ మరి యొక్క చట్టాన్ని అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఆ వర్గాలకు కలుపుకొని ఆ చట్టం అమలయ్యే విధంగా మరి మా యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈనాడు సూర్యాపేటలో మరి సూర్యాపేట జిల్లా కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గం కావచ్చు, 75 పాఠశాలలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలోనే ఉన్నాయి. మరి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ డిఓ గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి స్కూల్ ప్రారంభం అవుతా ఉన్నాయి కాబట్టి తక్షణమే జరగాలని మాట్లాడొద్దని చెప్పాను, ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రారంభం అవుతా ఉన్నాయి కాబట్టి నామ్స్ ప్రకారం ఎన్ని పాఠశాలలు ఉన్నాయి మరి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మరి పిల్లలకు అసౌకర్యం కలగక ముందే వాటి మీద మరి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో మరి ఆర్టీ యాక్ట్ ప్రకారం ఉండాల్సినటువంటి నామ్స్ మరి పూర్తి స్థాయిలో ఏ పాఠశాలలో కూడా లేవు అనేటటువంటి వాస్తవాన్ని మా యొక్క విద్యార్థి విభాగం మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి తక్షణమే డిఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాఠశాలను విజిట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి మరి ఆ యొక్క ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఫీజుల విషయంలో మరి యొక్క పేరెంట్స్ కమిటీని, అదేవిధంగా లోకల్గా ఉండబడినటువంటి పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళతోని కమిటీలను ఏర్పాటు చేసి మరి ఆ యొక్క ఫీజుల యొక్క పట్టికని బహిర్గతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అత్యధికంగా ఫీజులు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం మరి తర్వాత పై అధికారులకు మరి మీరు మొరపెట్టుకున్నా ఇక్కడ జరిగినటువంటి అసౌకర్యాల మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మరి మా రాజ్యాధికార పార్టీ పక్షాన ముందుగానే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంటుందని మరి గుర్తు చేస్తూ ఉన్నాం. ఏ పాఠశాలలోనైనా మీ పిల్లలకు మరి అత్యధిక ఫీజులు డిమాండ్ చేసే ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మా యొక్క విద్యార్థి విభాగం ఉంటుంది. ఆఫీసులో మా వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీరు ఇక్కడ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మరి ఆ యొక్క పాఠశాలల మీద చట్టపరంగా వాళ్ళకి ఎంత ఫీజులు ఇవ్వాలనో
మరి చట్టపరంగా వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తురా లేదా అనే దాని మీద మరి మా వాళ్ళందరూ వాళ్ళతో డిస్కస్ చేసి మరి మీ పిల్లల యొక్క చదువుకు ఉపయోగపడే విధంగా మా పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలందరూ కూడా ఇవాళ ఈ పిల్లల యొక్క ఫీజులు కట్టలేక అర్ధాంతరంగా మరి విద్యకు దూరం అవుతున్నటువంటి సందర్భం. భారతదేశానికి 78 ఏళ్ళు అయి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా నేటికి పిల్లల చదువులకు ఫీజు కట్టలేని స్థితిలో ఈ కుటుంబాలు నెడుతూ మరి అలా విద్య అనేదాన్ని ఒక సేవా కార్యక్రమంగా గుర్తించాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ విద్యనే ఒక పెద్ద వ్యాపారంగా ఎంచుకొని మరి వాళ్ళ కింది నుంచి ఎల్కేజీ నుంచి మొదలు పెడితే మరి వాళ్ళ కార్పొరేట్ స్థాయి వరకు కూడా మరి దాని ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో మలుచుకుంటా ఉన్నాయి. అందుకనే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికైనా 2009లో ఏదైతే ఆర్టీఈ యాక్టు మరి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం ఈ రాష్ట్రంలో అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి పిల్లల యొక్క చదువుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చేటటువంటి మీ స్కూళ్ళకి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి మరి ఆ యొక్క ఫీజుల విషయంలో మీరు నియంత్రణ పాటించాల్సిందిగా, దానికి ఆ కమిటీలను పర్ఫెక్ట్ గా అక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులతోనే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కమిటీలు వేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫీజులని మరి ఏర్పాటు చేసి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో మీరు ఎంతటి వారైనా మీకు ఎవరి అండదండలు ఉన్నా ఇక్కడ మిమ్మల్ని మేము క్షమించేది ఉండదు. ఇక్కడ చట్టం భారత రాజ్యాంగంలో మరి ఆర్టికల్ 21 ప్రకారం మరి ఏ రకంగా పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలనో మరి ఆ బాధ్యతను కూడా మీరు ఎరగాల్సిందిగా ప్రైవేటు అదేవిధంగా అన్ని పాఠశాలలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఇవాళ ఆర్టీఈని అమలు చేస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం 2009లో చట్టం చేసి ఇమీడియట్ గా అక్కడ మరి ఆర్టీఈ ప్రకారం 25% అక్కడ ఉన్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులకు ఇవాళ ఉచిత విద్యను అందిస్తా ఉండేది. దాంతోపాటు అనేకంగా 10 రాష్ట్రాల వరకు దాదాపు ఇవాళ ఆర్టీని అమలు చేస్తా ఉన్నాయి. మరి ఎందుకు అక్కడ అమలు చేస్తా ఉన్నారంటే అక్కడ తమిళనాడులో మరి మొదటి నుంచి కూడా బీసీల ప్రభుత్వం ఉంది కాబట్టి మెజార్టీ వర్గాలు మరి బీసీలు ఉంటారు కాబట్టి ఆ మెజార్టీ వర్గాలకు మేలు జరగాలన్నటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఉన్నది కాబట్టి ఇవాళ అక్కడ అమలు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మైనార్టీ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మైనార్టీ పార్టీలు కాబట్టి మెజార్టీ వర్గాల మేలు కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయమనే దానికి నిదర్శనమే మరి ఆర్టీఈ అనేటటువంటి మరి చట్టాన్ని అమలు చేయకపోవడం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజం గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి దీన్ని ఇప్పటికైనా అమలు చేయకపోతే భవిష్యత్తులో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి రైట్స్ ను ఉపయోగించుకొని మా పిల్లలకు కావాల్సినటువంటి విద్యను అందించడం కోసం ఈ ప్రభుత్వాలతోని ఈ పాఠశాల యాజమాన్యాలతోని ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.